Hey guys, this is Imran Sheikh and you're watching Startata Labs. Guys, ఈరోజు మనం query folding in Power BI గురించి తెలుసుకుందాం. Guys, this is one of the most frequently asked interview question and ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే గైస్ మనం పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్కువ యూస్ చేస్తుంటాం ఈ కాన్సెప్ట్ మనం. అంటే ఎప్పుడైనా రిపోర్ట్ స్లోగా లోడ్ అవుతున్నా ఏదన్నా మనకి క్లయింట్స్ కానీ మనకి కంప్లైంట్ చేసినప్పుడు సో ఎక్కడో మాకు లోడింగ్ ఎక్కువ అవుతుంది, మన టైం తీసుకుంటుంది అంటే మనం అప్పుడు ఈ క్వరీ ఫోల్డింగ్ది ఒకసారి చూసుకుంటాం మనం. సో క్వరీ ఫోల్డింగ్ కరెక్ట్గా స్టెప్స్ అప్లై అవుతున్నాయా లేవో, ఎక్కడైనా బ్రేక్ అయిందా అనేది ఆ కాన్సెప్ట్లో మనం ఇది ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఒక స్మాల్ దీని డెఫినేషన్ అండ్ కొంచెం టైప్స్ చూద్దాం. ఎక్కడెక్కడ క్వరీ ఫోల్డింగ్ అవుతుందో చూద్దాం కొంచెం డిస్క్రిప్టివ్గా. అండ్ నెక్స్ట్ మనం డెమో చూస్తే కానీ క్లియర్గా మనకి ఐడియా వచ్చేసింది గైస్. So about query folding is ability for a Power Query engine and a mashup engine, guys, to generate a single query statement to retrieve and transform source data. గైస్ జనరల్గా ఓకే, ఈ డెఫినేషన్ వెళ్ళే ముందు జనరల్గా చెప్పుకుందాం. జనరల్గా మన పవర్ క్వరీలో ఏముంటుంది గైస్, మనకి ఎం లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో మనం ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఎం లాంగ్వేజ్ మనకి హెల్ప్ చేస్తుంది అది. సో అక్కడ అలా కాదు, ఇక్కడ ఎం లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఈ ఈ మ్యాషప్ ఇంజిన్ ఏం చేస్తుందంటే సీక్వెల్ క్వరీనే జనరేట్ చేసి సీక్వెల్ క్వరీకి పంపిస్తుంది. అంటే పవర్ బిఐ డెస్క్టాప్ మీద లోడ్ తక్కువ పడి డేటా సోర్స్ మీద పంపిస్తుంది లోడ్ అనేది. సో దీనివల్ల ఏమవుతుంది, లోడ్ అంతా డేటా సోర్స్ మీద పడుతుంది, మనకి పవర్ బిఐ డెస్క్టాప్ మీద లోడ్ తక్కువ అయిపోయి మనకి క్విక్గా రిజల్ట్స్ అయితే వస్తుంటాయి అండ్ రిపోర్ట్ లోడ్ క్విక్గా అవుతుంటుంది. సో దీన్నే క్వరీ ఫోల్డింగ్ అంటారు. సో ఒక్కసారి డెఫినేషన్ మళ్ళీ చూడండి, దీన్ని మనం ఒకసారి జస్టిఫై చేద్దాం ఒకసారి. ఓకేనా, మన డెమో చూడటం కానీ మనం దీన్ని జస్టిఫై అయిపోయింది ఈ డెఫినేషన్ని. సో ఏమేమి సోర్సెస్ దట్ సపోర్ట్ క్వరీ ఫోల్డింగ్ అంటే, క్వరీ ఫోల్డింగ్ అవ్వాలంటే సంథింగ్ ఏదో డేటా సోర్సెస్ కనెక్ట్ అవ్వాలి కదా. సో సీక్వెల్ సర్వర్, ఆర్కిల్, మై సీక్వెల్ అంటే రిలేషనల్ డేటాబేసెస్ పక్కా సపోర్ట్ చేస్తాయి. అండ్ కొన్ని ఎక్స్చేంజ్ అండ్ యాక్టివ్ డైరెక్టరీ, షేర్ పాయింట్స్ లిస్ట్ ఇవి కూడా మనకి సపోర్ట్ అవుతాయి క్వరీ ఫోల్డింగ్. బట్ అవని ఇవి సో ఎక్సెల్ అవ్వదు, ఫ్లాట్ ఫైల్స్ అవ్వదు, అజ్యూర్ బ్లాబ్స్ ఫైల్స్ అవ్వవు, ఇవేమి అవ్వవు మనకి. సో ఇది మీరు ట్రై చేసిన అవ్వదు. సో ఎక్సెల్ సో ట్రై చేయమంటే ఇప్పుడు ట్రై చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ నేను శాంపుల్ డేటా సెట్ని లోడ్ చేసుకున్నాను గైస్. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళి డేటా సోర్స్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ ఎక్సెల్ ఉంది, కనిపిస్తుంది మీకు ఎక్సెల్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఏం క్వరీ ఫోల్డింగ్ అనేది మన పవర్ బి డెస్క్టాప్లో ఎక్కడ చేయం, అది పవర్ క్రియేటర్లోనే చేస్తాం. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫార్మ్ డేటా కొట్టారో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి పవర్ క్రియేటర్కి మనం రీడైరెక్ట్ అవుతాం. రైట్, ఇది తెలిసిన టాపిక్ మనకి. సో ఇది ఎం లాంగ్వేజ్ గైస్, ఇది నోట్ చేయండి, ఇది ఎం లాంగ్వేజ్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు వ్యూ నేటివ్ క్వరీ అని కనిపిస్తుందా. ఇది మనకి గ్రే అవుట్ అయింది చూసారా, వ్యూ నేటివ్ క్వరీ అనేది గ్రే అవుట్ అయింది ఇక్కడ చూసారా, వ్యూ నేటివ్ క్వరీ. ఇది ఎప్పుడైతే గ్రే అవుట్ అయిందో అక్కడ మనకి క్వరీ ఫోల్డింగ్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా. సో ఎందుకు అవ్వలేదు, బేసికలీ ఇది ఎక్సెల్ ఫైల్ కాబట్టి. సో క్వరీ ఫోల్డింగ్ ఎక్కడైతే గైస్ మనకి, సో క్లోజ్ చేస్తున్నాను. సో క్వరీ ఫోల్డింగ్ ఎక్కడైతే గైస్ మనకి ఇక్కడే అవుతుంది, రిలేషన్ డేటాబేస్, సీక్వెల్ సర్వర్, ఆర్కిల్, మై సీక్వెల్. ఓకేనా. అండ్ బట్ ఇక్కడైతే అవ్వదు, ఎక్సెల్లో కానీ ఫ్లాట్ ఫైల్స్లో కానీ అజూర్ బ్లాక్ ఫైల్స్లో కానీ అవ్వదు. అండ్ క్వరీ ఫోల్డింగ్ ఇంపోర్ట్లో డైరెక్ట్ క్వరీలో కూడా వర్కౌట్ అవుతుంది గైస్. ఓకేనా. సో దెన్ దేర్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ దట్ సపోర్ట్ అంటే క్వరీ ఫోల్డింగ్ అవ్వడానికి ఏ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ అవుతాయి. ఒకటి రిమూవింగ్ కాలమ్స్, రీనేమింగ్ కాలమ్స్, ఫిల్టరింగ్ రోస్, గ్రూప్స్ అండ్ సమరైజింగ్, సో జాయిన్స్ ఇవన్నీ. ఇంకోటి ట్రాన్స్ఫర్మేషన్, అది క్వరీ ఫోల్డింగ్కి సపోర్ట్ అవ్వకుండా బ్రేక్ చేసేవి ఇవి. సో మెర్జ్ క్వరీస్ ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ అంటే గైస్, ఒక ఎక్సెల్ నుంచి ఇంకో సీక్వెల్ నుంచి తెచ్చుకున్నారు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. అపెండింగ్స్ కూడా వర్కౌట్ అవ్వదు. ఒక ఇండెక్స్ కాలం యాడ్ చేస్తే మీకు క్వరీ ఫోల్డింగ్ స్టెప్ అంతా బ్రేక్ అయిపోతుంది. అండ్ డేటా టైప్ చేంజ్ చేసినా మీకు వర్కౌట్ అవ్వదు గైస్. ఓకేనా. సో ఒకసారి డెమో చూద్దాము. ఇవన్నీ మనకు కొంచెం థియరిటికల్గా కొంచెం కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. సో ఒక్కసారి మనం డెమో చూస్తే మన ఇవన్నీ జస్టిఫై అవుతాయి గైస్ ఈజీగా. ఓకేనా. సో మళ్ళీ పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో ఇదైతే మనకి ఎక్సెల్ ఫైల్ అయితే మనకి క్వరీ ఫోల్డింగ్ అవ్వదని మనం జస్టిఫై చేసుకున్నాము. సో ఇది క్లోజ్ చేస్తున్నాను గైస్. ఓకేనా. సో ఇది రిమూవ్ చేస్తున్నాను, డిలీట్ ఫ్రమ్ మోడల్. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి గైస్, మనం సీక్వెల్ సర్వర్ యాజ్ ఏ సోర్స్ చూసుకోవాలి. సో ఇంపోర్ట్ డేటా యాజ్ ఫ్రమ్ సీక్వెల్ సర్వర్. సో ఇక్కడ నేను ఏం తీసుకోవాలి గైస్, మంది సర్వర్ నేమ్ తీసుకో, ఇది నా సర్వర్ నేమ్. ఓకేనా. సర్వర్ నేమ్ తీసుకుంటున్నాను, కంట్రోల్ వి. సో యాజ్ యూజువల్ ఇంపోర్ట్. అండ్ గైస్ ఇక్కడ నేను అడ్వెంచర్ వర్క్స్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ దీని గురించి ఎలా చేయాలో అనేది ఒక రిస్టోరేషన్ ఎలా చేయాలి, మనం ఈ డేటాబేస్ ఎలా తెచ్చుకుని వీడియో చేశాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో చూడండి గైస్. ఓకేనా. సీక్వెల్ సర్వర్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను గైస్ డిమ్ కస్టమర్ అండ్ డిమ్ ప్రొడక్ట్ తెచ్చుకుంటున్నాను. జస్ట్ శాంపుల్ మనకు అర్థం అవడానికి. ఫ్యాక్ట్ అండ్ సేల్స్ 3 టేబుల్స్, 2 డైమెన్షనల్స్, 1 ఫ్యాక్ట్ టేబుల్. జస్ట్ ఇక్కడ లోడ్ కొట్టండి.
సో ఆటోమేటికల్లీ ఈ 3 టేబుల్స్ త్రూ ఇంపోర్ట్ మోడ్ మనకు పవర్ బై డెస్క్టాప్లోకి లోడ్ అయిపోతున్నాయి. ఎస్ గైస్ మన డేటా అయిపోతే లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడ క్వెరీ ఫోల్డింగ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే పవర్ క్రియేటర్లో చేసుకుంటాం. వన్ థింగ్ ఇక్కడ క్వెరీ ఫోల్డింగ్లో మీరు ఎక్కడ ఏ కోడ్ రాయరు. ఓకే, ఆటోమేటిక్గా పవర్ బిఏ హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేసి క్వెరీ ఫోల్డింగ్ని బ్రేక్ చేయకూడదు. అదే మీరు చేయాల్సిన జాబ్, అంటే మనం చేయాల్సిన జాబ్ అంతే. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెరీ ఫోల్డింగ్ అయిందో లేదో చూద్దాం. రైట్ క్లిక్ కొట్టండి, వ్యూ నేటివ్ క్వెరీ. సో చూసారా, వ్యూ నేటివ్ క్వెరీ ఇక్కడ గ్రేడ్ అవ్వలేదు, ఎనేబుల్ అయింది. ఎందుకు? ఇది సీక్వెల్ క్వెరీ, సీక్వెల్ సర్వర్ అంటే సీక్వెల్ డేటాబేస్ కాబట్టి, అంటే రిలేషన్ డేటాబేస్ కాబట్టి. క్లిక్ చేయండి, వ్యూ నేటివ్ చూసారా, ఇది ఒక సింగిల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ జనరేట్ చేసింది. అంటే ఇక్కడ మ్యాషప్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయకుండా, అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేయకుండా ఈ క్వరీని సెలెక్ట్ చేసుకొని మనకి డేటాబేస్కి అంటే డేటా సోర్స్కి పంపిస్తుంది. సో ఇక్కడ మన డెఫినేషన్ జస్టిఫికేషన్ అయింది కదా. సో దీన్నే నథింగ్ బట్ క్వరీ ఫోల్డింగ్ అంటారు. సో ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేద్దాం. సో ఏం చేద్దాం గైస్, ఒక ఇది ఉంది కదా, ఎక్కడెక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా, దీన్ని అప్పర్ చేద్దాం. అవుతుందో చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్, ట్రాన్స్ఫార్మ్ టు అప్పర్ కేస్. సో అన్నీ ఇప్పుడు అప్పర్ కేస్ అవుతాయి. ఒకసారి రైట్ క్లిక్ చేసి చూడండి. సో వీనేటివ్ క్వరీ. సో క్వరీ ఫోల్డింగ్ అయితే అవుతుంది, అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తుంది. వీనేటివ్ క్లిక్ చేయండి. చూస్తే ఇక్కడ సమ్వేర్ చూడండి గైస్, అప్పర్ కేస్ అనేది చూసారు, ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కోడ్ అప్పర్ కేస్కి కన్వర్ట్ అయిపోయింది అనేది ఇంకొక ఎస్క్యూఎల్ క్వరీ జనరేట్ అయ్యి ఇది డేటాబేస్కి పంపిస్తుంది. సో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ పవర్ బిఐ మీద లోడ్ పడకుండా చూస్తుంది ఇది. అది క్వరీ లాంగ్వేజ్ స్పెషాలిటీ, లాంగ్వేజ్ మ్యాషప్ ఇంజిన్ స్పెషాలిటీ అది. అందుకే ఇక్కడ క్వరీ ఫోల్డబుల్ అయింది. అండ్ సారీ గైస్, అక్కడ మిస్టేక్ అయింది. క్లోజ్, యా సారీ, యాక్చువల్గా క్లోజ్ చేశాను గైస్, మళ్ళీ వచ్చేసాను. ఇక్కడైతే మనకి అప్పర్ కేస్కి కన్వర్ట్ అయిపోయింది. సో ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం యాడ్ చేద్దాము, ఫిల్టరింగ్ చేద్దాం. ఫిల్టర్ ఎక్కడ చేద్దాం గైస్, ఇక్కడ ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ చేశాక ఓన్లీ జాగ్రఫీ 26 తీసుకుంటాను, ఓకేనా. అంటే నాకు ఓన్లీ 26 జాగ్రఫీ రావాలి రికార్డ్స్. క్లిక్ చేస్తుంది, ఫిల్టర్ అయింది. సో రోస్ అనేది ఫిల్టర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అప్లై అయింది. సో దీనికి ఇది అయిందో లేదో చూద్దాం గైస్, ఓకేనా. క్వరీ ఫోల్డింగ్, సో వీనేటివ్ క్వరీ. సో క్వరీ అయితే ఫోల్డ్ అయిపోయింది గైస్. సో ఇక్కడైతే మనకి క్వరీ కూడా ఫోల్డ్ అయిపోయింది. సో ఇక్కడ చూసారా 26 వేర్. సో అంటే మనకి ఇక్కడ దీన్ని లాంగ్వేజ్ క్వరీ ఫోల్డ్ చేసి పంపిస్తుంది డేటా సోర్స్కి. సో మనకి నో ఇష్యూస్ ఇక్కడ. బట్ ఇప్పుడు నేను వాంటెడ్గా ఇండెక్స్ కాలం క్రియేట్ చేస్తాను, ఓకేనా. యాడ్ కాలము, ఇండెక్స్ కాలము ఫ్రమ్ 1. సో వాంటెడ్గా ఇండెక్స్ కాలం క్రియేట్ చేశాను, చూడండి ఎక్కడ ఉంది గైస్ ఇండెక్స్ కాలం. సో లాస్ట్గా వస్తుంది కదా ఇది, కొంచెం టైం తీసుకుంటుంది. యా, సో వాంటెడ్ ఇక్కడ ఇండెక్స్ కాలం యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు నాకు క్వరీ అనేది వీనేటివ్ క్వరీ గ్రే అవుట్ అయింది. చూడండి ఎందుకు గ్రే అవుట్ అయింది, నేను అనేది ఇండెక్స్ కాలంని యాడ్ చేస్తే కనుక ఇది క్వరీ ఫోల్డింగ్ అనేది సపోర్ట్ చేయదు. సో ఇక్కడ క్వరీ ఫోల్డింగ్ సపోర్ట్ చేయదు. సో ఇక్కడ నేను ఎంత చేసినా, ఇప్పుడు ఏం చేసినా నాకు క్వరీ ఫోల్డింగ్ అనేది నాకు అవ్వదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇది లోవర్ కేస్ కన్వర్ట్ చేస్తాను. చూడండి నేమ్ స్టైల్ ఉంది కదా, ఇది లోవర్ కేస్ కన్వర్ట్ చేస్తాను. సో ట్రాన్స్ఫార్మ్, ఓకే ఇది కాదు, ఇది చేయకూడదు కదా, ఇది అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తాను. ట్రాన్స్ఫార్మ్ టు అప్పర్ కేస్, ఓకేనా. అప్పర్ కేస్ జనరల్గా మనకి ఏంటి, అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తే ఇక్కడ మనకి క్వరీ ఫోల్డ్ అయింది గైస్, ఓకేనా. ఇక్కడ మనకి వీనేటివ్ క్వరీ అంటే క్వరీ ఫోల్డ్ అయింది. బట్ ఇక్కడ మళ్ళీ అప్పర్ కేస్కి ఎప్పుడైతే కన్వర్ట్ చేశానో నాకు ఇక్కడ క్వరీ ఫోల్డ్ అవ్వట్లేదు, వీనేటివ్ క్వరీ గ్రే అవుట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ కాలం యాడ్ చేయడం వల్ల నాకు ఇక్కడ నుంచి నాకు ఐ మీన్ క్వరీ ఫోల్డింగ్ అనేది బ్రేక్ అయిపోయింది. అంటే ఇక్కడ క్వరీ ఫోల్డింగ్ ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయింది. సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఇండెక్స్ కాలం యాడ్ చేయడం వల్ల ఇంకా మనం ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేసినా మనకి నో యూజ్ అనమాట. అంటే అఫ్కోర్స్ మీకు డేటా వస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్, మీ ఎండ్ అవుట్పుట్ని మీకు వస్తుంది. బట్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్లో కనుక ఇలా చేస్తే కనుక మీకు ఇష్యూ వస్తుంది. సో ఇలా అయితే చేయకుండా ఉండండి. మ్యాక్సిమం మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ మనకు కావాల్సిన అన్నీ చేసుకొని ఇట్లాంటి ఇండెక్స్ కాలమ్స్ కానీ మెర్జెస్ కానీ డిఫరెంట్ సోర్స్ మెర్జ్ చేయాలి, అది లాస్ట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇండెక్స్ కాలం డిలీట్ చేసేసాను, ఓకేనా. డిలీట్, ఓకే. ఇప్పుడు అప్పర్ కేస్ టెక్స్ట్ ఇది చూడండి ఏమొస్తుందో ఒకసారి, ఓకే. ఇక్కడ చూస్తే కనుక వీనేటివ్ క్వరీ ఇప్పుడు చూసారు ఎనేబుల్ అయింది. మళ్ళీ లాస్ట్లో ఇలా అన్నీ చేసేసుకొని మళ్ళీ ఇంకో ఫిల్టర్ రోస్ ఏం చేద్దాం, ఇంకోటి ఏదో ఒకటి చేద్దాం అక్కడ మనకి అర్థం అవడానికి. సో కస్టమర్కి ఓన్లీ నేను వీళ్ళిద్దరికి తీసుకుంటాను, వీళ్ళిద్దరిది ఒకవేళ ముగ్గురు తీసుకుంటాను. ఇక్కడ తీసుకున్నాక మళ్ళీ ఫిల్టర్ రో అయింది. ఫిల్టర్ రో అయితే ఏంటి గైస్, మళ్ళీ మనకి వీనేటివ్ కూడా సపోర్ట్ చేస్తుంది. లాస్ట్కి నేను ఇంకో ఇండెక్స్ కాలం యాడ్ చేయాలనుకుంటున్నాను, నా రిక్వైర్మెంట్ అలా ఉంటుంది అనుకుందాం. సో ఇండెక్స్ కాలం ఫ్రమ్ 1 to 3, ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే ఇండెక్స్ కాలం యాడ్ చేశానో నాకు ఇక్కడ బ్రేక్ అయిపోయింది. అంటే
నాకు క్వరీ ఫోల్డింగ్ అయితే అవ్వదు. బట్ ఇట్స్ ఓకే. క్వరీ ఫోల్డింగ్ బ్రేక్ అయిపోయినా బట్ మన ఎండ్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకి. సో ఈ పైన స్టెప్స్ దేనికి మనకైతే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ రాదు. లాస్ట్ స్టెప్‌కి బ్రేక్ అయిపోయినా ఇట్స్ ఓకే. బట్ మధ్యలో బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ రాకపోతే అది మనకి ప్రాబ్లమే కదా! సో ఇట్లా మనం పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా క్వరీ ఫోల్డింగ్‌ని మనం హ్యాండిల్ చేయొచ్చు గైస్. దీన్నే నథింగ్ బట్ క్వరీ ఫోల్డింగ్ అంటారు. ఓకేనా? సో మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో ఆల్ మనం ఈ డెఫినిషన్‌ని మనం జస్టిఫై చేసేసాము. సో దిస్ ఆల్ అబౌట్ క్వరీ ఫోల్డింగ్ ఇన్ పవర్ బిఐ. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.